విలాప వాక్యాలు 3వ అధ్యాయము 48వ వచనం. నా జనులకు కలిగిన నాశనమును నేను చూడగా నా కన్నీరు ఏరులై పారుచున్నది. హల్లెలూయా. ఇక్కడ మనం చూస్తే ప్రియమైన దేవుని జనాంగమా, ఈ విలాప వాక్యాలు 3వ అధ్యాయం 48వ వచనం. నా జనులకు కలిగిన నాశనమును నేను చూడగా నా కన్నీరు ఏరులై పారుచు ఉన్నది. ఇతడు కూడా ఏ అనుభవంలో ఉన్నాడండి? కన్నీటి ప్రార్థన చేసే అనుభవంలో ఉన్నాడు. ఎవరి కోసం ప్రార్థన చేస్తున్నాడంటమ్మా? తన జనుల కోసం. ఎందుకంటే తన జనులు నాశనములో ఉన్నారు, కష్టములో ఉన్నారు, కన్నీటిలో ఉన్నారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, వారిని చూచి, వారి జీవితాలు, వారి స్థితిగతులు చూచి యిర్మీయాకి భయంకరమైనటువంటి కన్నీరు. ఎంత కన్నీరు అంటే ప్రియమైన దేవుని బిడ్డ, ఆ కన్నీరు ఏరులై పారుతుందంట. తన ప్రజల నిమిత్తం దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఎందుకని, ఏ నాశనంలో తన ప్రజలు ఉన్నారు అంటే, వింటున్నారండి? జోల తల్లి సైలెంట్గా ఉండాలి. ఏ నాశనంలో తన ప్రజలు ఉన్నారు అంటే, ఇదే గ్రంథం 4వ అధ్యాయం 4వ వచనం చదువుదాం. దప్పి చేత చంటి పిల్లలు నాలుక వాని అంగిటిని అంటుకొనును, పసిపిల్లలు అన్నమడుగుదురు, ఎవ్వడును వారికి పెట్టడు. సుకుమార భోజనము చేయువారు దిక్కులేక వీధులలో పడి ఉన్నారు. చాలమ్మ, ఎంత భయంకరమైనటువంటి కష్టం తన ప్రజలకు వచ్చిందంటే ప్రియమైన దేవుని బిడ్డ, ఇక్కడ వ్రాయబడింది, దప్పి చేత చంటి పిల్లలట నాలుక వాని అంగిటికి అంటుకుని ఉందంట. ఆకలేస్తుంది, ఆహారం పెట్టండి, చాలా ఆకలిగా ఉందని తన చంటి పిల్లలు అన్నము కోసం అడిగినప్పుడు ఎవ్వరూ కూడా ఆహారం వారికి పెట్టట్లేదంటే. ఎందుకని? కరువు దినాలు వచ్చేసినాయి, కనీసం తినటానికి ఆహారం లేదు, మంచినీళ్ళు లేనటువంటి పరిస్థితి. రెండవదిగా చూస్తే సుకుమార భోజనము చేయువారట దిక్కులేక వీధులలో పడి ఉన్నారంటండి. ఇలాంటి దినము అనుకోకుండా అకస్మాత్తుగా రాలేదండి. ముందుగా యిర్మీయా ప్రవక్త తన ప్రజలకి తెలియపరిచాడు. ఏమని తెలియపరిచాడంటే, నాశన దినం ఒకటి రాబోతూ ఉంది, ఉగ్రత దినం ఒకటి రాబోతుంది, శత్రువులు వచ్చి మన చుట్టూ ముట్టడి వేసి మనకి భయంకరమైనటువంటి కీడు చేయటానికి పొంచి ఉన్నారు. కాబట్టి ఆ కీడులో నుండి మీరు తప్పించబడాలంటే మీరు దేవునిని వేడుకోవాలి, ప్రార్థన చేయాలి. మీరు దేవుని యందు భయభక్తులు లేకుండా ఇష్టానుసారంగా మీకు ఇష్టమైన త్రోవలకి తిరిగిపోయారు. మీ మార్గాన్ని మార్చుకుని దేవుని చిత్తాన్ని నెరవేర్చండి, అప్పుడు ఉగ్రత నుండి కాపాడబడతారని యిర్మీయా ప్రకటిస్తూ ఉంటే ప్రియమైన దేవుని బిడ్డ, వారందరూ ఏం చేశారో తెలుసండి? మాకు నాశనం రావాలని కోరుకుంటున్నావా, మా కీడు రావాలని తలంచుచున్నావని యిర్మీయాని తీసుకుని వెళ్ళి నీళ్లు లేని గుంటలోనికి దించి కొన్ని దినాలు ఆహారం పెట్టకుండా బాధించటం మనం చూస్తూ ఉన్నాం. యిర్మీయాని మరొకసారి బొండాలో వేసి బిగించటం, చెరసాలలో వేసి భయంకరంగా బాధించటం, ఎన్నో విధాలుగా ప్రియమైనటువంటి దేవుని బిడ్డ హింసించటం మొదలు పెట్టారట. ఎందుకనండి? మీ మీదకి నాశనం రాబోతుంది, మేల్కోండి, దేవుణ్ణి వేడుకోండి. ఆపత్కాలమందు మీరు కాపాడబడాలి, తప్పించబడాలంటే మీరు ముందుగానే ప్రార్థనలు చేస్తేనే తప్పించబడతారంటే ఒక్కరు కాకపోతే ఒక్కరు కూడా యిర్మీయా మాట వినలేదు. దానికి పైగా ఈ మాటలు ప్రకటించినటువంటి యిర్మీయాని భయంకరంగా బాధించారంటండి. రానే వచ్చేసింది. ఏమొచ్చేసిందమ్మా? శత్రువులు వచ్చేసారు, ముట్టడి వేసేశారు, కరువు వచ్చేసింది, త్రాగటానికి మంచి నీళ్ళు కూడా దొరకనటువంటి పరిస్థితి రాగా తన ప్రజల యొక్క దుఃఖము, కన్నీరు, వేదన చూస్తూ ఉంటే యిర్మీయాకి కన్నీరు ఏరులై పారుతున్నాయంట. చంటి బిడ్డలు ఆహారం లేక ఏడుస్తున్నారు, ఆహారం కోసం వెతికిన ఆహారం పెట్టేవారు లేని పరిస్థితి. మరొక దుఃఖం ఏంటి అంటే, అదే 4వ అధ్యాయము 7వ వచనాన్ని నేను చదువుతాను. దాని గనులు హిమము కన్నా శుద్ధమైన వారు, వారు పాల కంటే తెల్లని వారు, వారి శరీరములు
పగడముల కంటే ఎర్రనివి, వారి దేహకాంతి నీలము వంటిది, అట్టి వారి ఆకారము బుగ్గు కంటే నలుపాయను, వారిని వీధులలో చూచువారు వారిని గుర్తుపట్ట జాలరు. ఏమ్మా, పాల కంటే తెల్లని వారంటండి, చాలా సొగసైన వారు, సౌందర్యం కలిగినటువంటి వారు. కానీ ఇప్పుడు ఎలా అయిపోయారంటే బొగ్గు కంటే కూడా నల్లగా మారిపోయారట. ఎందుకని ప్రియమైన దేవుని బిడ్డ? భయంకరమైనటువంటి కష్టకాలం, శ్రమ దినం అనేది ఒకటి రాబోతుందని ఇర్మియా చెప్పగా వారు చెవియొగ్గలేదు, దేవునికి లోబడలేదు, ప్రార్థనలు చేయలేదు. కాబట్టి భయంకరమైనటువంటి నష్టం వారి మీదకి వచ్చేసింది. ఈరోజు ఈ వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడటానికి కారణం ఏంటంటే మన ఎదుట కూడా భయంకరమైన ఉగ్రత దినం అనేది ఉంది. భూమి ఆకాశములు గతించిపోతాయి, భూమి మీద ఉన్నటువంటి కృత్యములు కాలిపోతాయి, సూర్యచంద్రులు అదృశ్యమైపోయే దినం అనేది మనం కూడా ఎదుర్కోబోతున్నాం. ప్రియమైనటువంటి సంగమా, ఆ దినాన్ని మీరు ఉగ్రతలో నుండి కాపాడబడాలంటే ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 10వ వచనంలో ఒక మాట వ్రాయబడింది. ఒకసారి తీసుకుందామా? ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 10వ వచనం చదవండి తీసిన వారు. నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును గైకొంటివి గనుక భూనివాసులను శోధించుటకు లోకమంతటి మీదకి రాబోవు శోధన కాలమందు నేను నిన్ను కాపాడేదను. హల్లెలూయా. ఇక్కడ వ్రాయబడినటువంటి మాట చూస్తే మన ఎదుట కూడా ఏముందంటమ్మా? ఒక శోధన కాలం అనేది ఉంది, ఒక పరీక్షా కాలం అనేది ఉంది, సమస్త దేశముల మీదకి రాబోతుంది. ఏంటి అంటే దేవుని యొక్క ఉగ్రత. దేవుడు అంటున్నాడు, నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును గైకొంటివి గనుక భూనివాసులను శోధించుటకు లోకమంతటి మీదకి రాబోవు శోధన కాలములో నేను నిన్ను కాపాడేదను. హల్లెలూయా. ఎవరు కాపాడబడతారు, ఎవరు తప్పించబడతారంటే ఆయన ఓర్పు విషయమైన వాక్యాన్ని గైకొనాలి. దాన్ని అనుసరించి నడిచే వారిని ఉగ్రతలో నుండి దేవుడు తప్పిస్తాడట. హల్లెలూయా. అదే ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనం చదువుదాం. సమయము సమీపించి ఉన్నది గనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడును వాటిని విని అందులో వ్రాయబడిన సంగతులను గైకొని వారును ధన్యులు. హల్లెలూయా. ఆ ఉగ్రత నుండి కాపాడబడాలంటే రెండవదిగా మనం చేయవలసిన పని ఏంటండి? ఈ ప్రవచన వాక్యములు చదువువాడును అందులో వ్రాయబడిన వాటిని విని వాటిని గైకొని వారు ధన్యులు. ఒకటి, ఆ వాక్యాన్ని మనం దివారాత్రులు చదువుతూ ఉండాలి, గైకొనుచు ఉండాలి. ఎవరైతే గైకొంటూ చదువుతూ ప్రియమైన దేవుని బిడ్డ దేవుని మార్గంలో నడుస్తారో వారు కాపాడబడతారు. దేని నుండి కాపాడబడతారండి? రాబోయేటువంటి ఉగ్రత నుండి కాపాడబడతారు. ఇర్మియా హెచ్చరించాడు ప్రియమైన దేవుని బిడ్డ, కానీ ఒక్కరు కాకపోతే ఒక్కరు కూడా ఆయన మాట వినలేదు. అందరూ అతన్ని గాయపరిచారు, తృణీకరించారు, బాధించారు. వారికి ప్రతిఫలముగా వచ్చింది ఏంటంటే కీడు. కానీ ఇక్కడ ప్రభు అయినటువంటి దేవుడు మనం రాబోయేటువంటి కీడు నుండి తప్పించాలని అనేక మంది ప్రవక్తలు, సేవకుల ద్వారా బోధిస్తున్నాడు. కాబట్టి మనం చేయవలసింది ఏంటంటే వారు వెనక నశించిపోయారు, కానీ మనం విని రక్షించబడాలనే దేవుని ఆశ. హల్లెలూయా.